మరి స్త్రీ ఎన్ని సంచలనాలు సృష్టించినా తల్లిగా మాత్రం త్యాగాలు తప్పవు కదండి. మరి ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అధినేతగా ఉంటూ ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు కూడా కంపెనీ కోసం, కొడుకుల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉండవచ్చు కదా. మరి అలాగే ఆవిడ కొడుకుగా ఘట్టమనేని దేవేంద్ర కూడా తల్లిని అంతే ప్రేమించారు. మరి ఆ కొడుకు గురించి తల్లి ఏమంటారో ఆవిడ మాటల్లోనే విందాం. కాదు కాదు, ఒక పాట రూపంలో విందాం. ఏమంటారు? అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. రఘురాముడి
సత్యమిదే అందది నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందది నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. అమ్మ అడుగుజాడలో నడిచిన నాకు విజయాలు వాటంతటవే నా వెనకొచ్చాయి. ఇప్పుడు మా ఘట్టం నేను ఇంటికి రాబోయే పెద్ద కోడలు వైజాగ్ వాసులందరి ముందు ఈ స్వయంవరం జరగడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ దీవెనలతో పాటు మీ దీవెనలు కూడా నాకుంటాయని నేను కోరుకుంటున్నాను. నేను ఘట్టం నేని దేవేంద్ర.